అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యంగా 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని thesimple.astrologer.com అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, అలాగే జాతకం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. దానికి గురుదక్షిణ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం అంటే 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురు సంచారం, కన్యారాశిలో కేతు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర, కుంభ రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే శుక్రుడు ధనుసు రాశిలో, కుజ, రవి, బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారాన్ని బట్టి 12 రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళందరికీ 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారంలో అనేక శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అనేకంగా సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ధనాధిపతి మీకు కుజుడు, అలాగే అదృష్టానికి అధిపతి కుజుడు ఉచ్చస్థితిలో మకర రాశిలోకి రావటం ఎంతో మేలు కలిగిస్తుంది. అనేక రకాలుగా ధన ఆదాయము, పిల్లల చదువులో పురోగతి, కుటుంబంలో ప్రశాంతత, అలాగే అదృష్టం బాగా కలిసి రావటం, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి రావటం అంతా మీనరాశికి కలిసి వస్తుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు, మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు దూసుకువెళ్తారు, అన్ని కోరికలు నెరవేరుతాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించినప్పటికీ మీరు మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తారు. సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆభరణాలు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారం అంతా కనిపిస్తూ ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ చదువులు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వచ్చింది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం బాగా కలిసి వస్తుందని మీకు ముందే చెప్పాను. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత స్థానంలోకి చేరుకోవడం, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం అన్నీ కూడా జరుగుతూ ఉంది. వ్యాపారంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా నష్టానికి గురి కాకుండా జాగ్రత్త వహించడం మీనరాశి వాళ్ళకు ఎంతో మంచిది. మీనరాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా చక్కగా తమకు నచ్చిన దత్తాత్రేయ స్వామి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, మీకు నచ్చిన షిరిడి సాయిబాబా కానీ వాళ్ళ మంత్రాలు చదువుకోవడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది.